నమస్తే అండి. ఆప్కాబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం ఆప్కాబ్ ఆన్లైన్లో ప్రతి వారం మనం మంచి పర్ఫార్మింగ్ సొసైటీస్కి సంబంధించి మనం వీడియో చేస్తున్నాము. దానికి సంబంధించి ఈరోజు నందమూరి సొసైటీని మనం విజిట్ చేయడానికి వచ్చామండి. ఈరోజు మనం ప్రతి వారం మనం ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ సొసైటీ వాళ్ళ పెర్ఫార్మెన్స్కి సంబంధించి ఆ సంఘం యొక్క CEO గారు, ప్రెసిడెంట్ గారితో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నందమూరి విశాల సహకార కేంద్ర బ్యాంక్ సొసైటీకి సంబంధించి మనం మాట్లాడదామండి. దానికి సంబంధించి ఇప్పుడు వచ్చాము. ఈ నందమూరి సొసైటీ అనేది మన కోస్టల్ కారిడార్, చెన్నై టు కోల్కతా కోస్టల్ కారిడార్ పక్కనే ఏర్పాటు చేయబడి ఉందండి. సో ఈ సంఘంకి సంబంధించి మనం MSc కింద, నబార్డ్ MSc ప్రోగ్రామ్ కింద కూడా ఇది సెలెక్ట్ అయింది. దాని కింద మనం ఫైనాన్స్ చేసి ఉన్నాము. సో ఇప్పుడు మనం సొసైటీని చూద్దాం సార్. థ్యాంక్ యూ. పాసింగ్ ఆఫీసర్ సార్ జ్యోతి గారు, కంప్యూటర్ ఆపరేటర్ అండి. స్టాఫ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఈయన స్టాఫ్ అసిస్టెంట్. అందరికీ నమస్కారం అండి. ఆప్కాబ్ ఆన్లైన్ ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ఈ ప్రతి వారం మనం ఆప్కాబ్ యూట్యూబ్ ఆన్లైన్ ఛానల్ ద్వారా మనం మంచిగా పర్ఫామ్ చేస్తున్న ఒక సొసైటీ CEO గారిని, ప్రెసిడెంట్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనం ఈ వారం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కి అనుబంధంగా ఉన్న పెడన బ్రాంచ్ కింద ఉన్న నందమూరు LSCSని మనం విజిట్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా మనతో పాటు చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి మన PSCS యొక్క CEO గారైన రామ్మోహన్ రావు గారు, తర్వాత మన PSCS యొక్క PAC గారైన రాము గారు, తర్వాత మన PSCSకి ఎక్స్ ప్రెసిడెంట్ గారు, తర్వాత ఎక్స్ DCCB ప్రెసిడెంట్ డైరెక్టర్ గారైన మన మహేశ్వరరావు గారు మనతో పాటు చర్చాగోష్ఠిలో పాల్గొంటారండి. ఈ కార్యక్రమం ద్వారా మనం సార్ వాళ్ళతో ఇంటరాక్షన్ జరిగి వారి నుంచి మనం ఈ సొసైటీ అభివృద్ధిలో ఎలాంటి అన్నింటిని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు చర్చాగోష్ఠిలో పాల్గొంటున్న మన మోహన్ రావు గారు మన సంఘానికి సంబంధించిన డీటెయిల్స్గా ఇనిషియేటివ్స్. అందరికీ నమస్కారం. ఈ ఆప్కాబ్ వారు ఏర్పాటు చేసిన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సొసైటీ పెర్ఫార్మెన్స్ గురించి, ఈ సొసైటీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్పడం కోసం ఈరోజు ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూకి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈ మా నందమూరి విశాల సహకార పరపతి సంఘం 1957లో స్థాపించబడి
కాకర్ల వెంకటరామయ్య గారి ద్వారా స్థాపించి అప్పటి నుంచి వ్యాపారం చేస్తూ 1981 నుంచి దీర్ఘకాలికంగా కానూరు వెంకటరంగరాజు గారు సంఘ అధ్యక్షులుగా ఉంటూ సంఘాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ 2013 వరకు ఆయన భార్య కుటుంబాలతోనే ఉంటూ వస్తుంది. 2013లో అప్పట్లో నేను సెక్రటరీగా జాయిన్ అయ్యడం జరిగింది. ఇప్పుడు ఉన్న పాలకవర్గం కూడా అప్పుడే వచ్చింది. 2013లో 713 మంది సభ్యులతో వ్యాపారం స్టార్ట్ చేస్తూ అప్పుడు కూడా వ్యాపారం 7 కోట్ల వరకే ఉంది. ఈ సంఘ వ్యవహారిక విస్తీర్ణం వచ్చి 7 రెవెన్యూ విలేజ్లుగా ఉన్నాయి. ఒకటి నందమూరు, దేవరపల్లి, జింజేరు, కాకర్లమూడి, సింగరాయపాలెం, బల్లిపర్రు, మడకగా ఈ వ్యవహారిక విస్తీర్ణంలో ఇక్కడ ఉన్న రైతాంగానికి అందరికీ ఎటువంటి అవసరాలు ఉన్నప్పుడు ఉంటే అవసరాలను గుర్తించి వాళ్ళకు లోన్ ఇవ్వటం, వాళ్ళ యొక్క అవసరాలు గుర్తించి వాళ్ళకి కావాల్సిన రుణాల సదుపాయాన్ని కలగజేయటం. సార్, ఇప్పుడు 31 మార్చి 2021కి మన సంఘానికి సుమారు 5 కోట్ల డిపాజిట్లు అనేవి ఉన్నాయండి. తర్వాత మన సంఘంలో ఒక కౌంటర్ కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది. సో దీని ద్వారా మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, డిపాజిట్లు రైజ్ చేయడానికి మీరు ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, దాని ద్వారా మనం డిపాజిట్లు ఎలా రైజ్ చేయగలుగుతామో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డిపాజిట్ల కోసం మోటివేట్ చేస్తూ డిపాజిట్లు సీనియర్ సిటిజన్కి కానీ వీళ్ళందరి దగ్గర కూడా 0% ఎక్కువ ఇస్తూ వాళ్ళ దగ్గర డిపాజిట్లు కలెక్ట్ చేసి ఆ డిపాజిట్లని ఇప్పుడు ఉన్న 5 కోట్లని నెక్స్ట్ 1 ఇయర్కి 10 కోట్ల వరకు తీసుకెళ్లాలనే ఆలోచనలో నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం 10 కోట్ల టార్గెట్గా పెట్టుకున్నాము. ఈ 10 కోట్ల టార్గెట్ కూడా రైతుల దగ్గర నుంచి ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యుల దగ్గర నుంచి కూడా డిపాజిట్లు కలెక్ట్ చేసి గోల్డ్ లోన్ కలెక్ట్ చేసిన డిపాజిట్లు గోల్డ్ లోన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సార్, ఇప్పుడు మన సంఘానికి సంబంధించి డిసిసిబి నుంచి బారోయింగ్స్ సుమారు 22 కోట్లు చూపిస్తున్నారండి. తర్వాత లోన్స్ అవుట్ స్టాండింగ్ వచ్చేసరికి 27 కోట్లు అవుట్ స్టాండింగ్గా చూపిస్తున్నారండి. అయితే ఈ రిమైనింగ్ అమౌంట్ మీరు ఎక్కడి నుంచి మొబిలైజ్ చేశారు, తర్వాత మనం ఎటువంటి లోన్స్ ఇస్తున్నాం సార్, సొసైటీ ద్వారా మన సభ్యులకి ఎటువంటి లోన్ ఫెసిలిటీస్ మనం అవైలబుల్ చేస్తున్నాం, అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నుంచి 22 కోట్లు తెచ్చినప్పటికీ కూడా మనం రైతులకి 27.5 కోట్ల దాకా మనం అప్పులు ఇచ్చున్నాము. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎక్కడి నుంచి ఇచ్చామని అంటే మనం కలెక్ట్ చేసిన డిపాజిట్స్ తీసుకోవడం డిసిసిబికి తీసుకున్నప్పటికీ కూడా మన హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే డిసిసిబిలో ఉన్నాయో ఆ లోన్స్ మనం కట్టేయటం మూలంగా ఆ వచ్చిన మార్జిన్తో మనం డిఫరెన్స్ మార్జిన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనం గెయిన్ చేస్తున్నాం. అందుకని ఈ సొసైటీ ఇంత ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మేము కర్షమిత్ర లోన్స్, రైతు నేస్తం లోన్స్, లాంగ్ టర్మ్ ఎల్టీ డైవర్సిఫైడ్ యూనిట్స్, అట్లా క్రాప్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఫిష్ ఫీడు ఇవన్నీ ఇస్తున్నామండి. ఇంకా గోల్డ్ లోన్స్ వరకు ఇస్తున్నామండి. ప్రజెంట్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నుంచి 22 కోట్లు తీసుకుని మెంబర్లకి 27 కోట్లు ఇచ్చినప్పటికీ కూడా ఈ డిఫరెన్స్ అమౌంట్ మా యొక్క సంఘం కలెక్ట్ చేసిన డిపాజిట్స్ని జిల్లా బ్యాంక్ కేంద్ర సహకార బ్యాంకు చెల్లించవలసిన బాకీలు చెల్లించడం మూలంగా ఈ వచ్చే వడ్డీ మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ మార్జిన్తో మా సొసైటీకి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో మేము అలా చేస్తాం. అలాగే మేము ఈ సంఘం ద్వారా ఏమేమి లోన్స్ ఇస్తున్నామంటే సికెస్సి వ్యవసాయ రుణాలు, అలాగే లాంగ్ టర్మ్ లోన్స్, డైవర్సిఫైడ్ యూనిట్స్, గొర్రెలు బర్రెలు లోన్స్, అలాగే కర్షమిత్ర లోన్స్, మల్టీ పర్పస్ కోసం యూజ్ చేయడం కోసం కర్షమిత్ర అండ్ రైతు నేస్తం, గోల్డ్ లోన్స్, ఫిష్ ఫీడు, చేపల మేత రుణాలు ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు మన సంఘం ఏ క్లాస్ ఆడిట్ రేటింగ్తో చాలా సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది కదండి. అయితే ఈ సంఘం మనకు ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడంలో భాగంలో మనకి మేనేజ్మెంట్ పాత్ర ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇప్పుడు మనకి మీరు సీఓగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మన పాలకవర్గాల సపోర్ట్ ఎటువంటి సపోర్ట్ మనకి ఉంది, సో వీటి గురించి మనం కొంచెం మనం 90లో ఉద్యోగంలో జాయిన్ అయినప్పటికీ అప్పటి నుంచి అటెండర్గా పనిచేస్తూ వివిధ హోదాల్లో పనిచేస్తూ 2013లో అకస్మాత్తుగా ఇక్కడ ఉన్న సీఈఓ గారు చనిపోవడం మూలంగా 2013లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది.
అప్పటి నుంచి నేను సీఈఓగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న సహకార సంఘ అధ్యక్షులే ఇప్పుడు వరకు కొనసాగుతున్నారు. వీళ్ళందరూ నాకు చిరకాలంగా పరిచయంగా ఉండటం మూలంగా పాలకవర్గం కానీ రైతులు కానీ నేను చెప్పిన సూచనలు కానీ మనం ఈ లోన్లు ఇలా కట్టుకుంటే మనకి ఇంత ఉపయోగం ఉంది, ఈ సబ్సిడీలు వస్తాయి, ఈ టైంలోపు కట్టుకుంటే కనుక సబ్సిడీలు వడ్డీ రాయితీలు వస్తాయని తెలియజేయటం మూలంగా అందరూ కూడా ప్రాంప్ట్ పేమెంట్ చేసేవాళ్ళు. ఆ ప్రాంప్ట్ పేమెంట్ చేయటం వల్లనే ఈ సంఘం ఇంత అభివృద్ధి చెందడానికి గల కారణం. ఈ ప్రాంప్ట్ పేమెంట్ చేయటంలో సంఘ పాలకవర్గం కానీ అధ్యక్షుల వారు కానీ మాతో పాటు ఒక్కొక్క టైంలో ప్రెసిడెంట్ గారు కూడా రికవరీకి వచ్చేవాళ్ళు. వచ్చి ఇది ఇట్లా కట్టుకుంటే మీరు ఉపయోగం ఉంటుందిరా బాబు అని చెప్పి రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయటం మూలంగా ఆ రైతులు కూడా మోటివేట్ అయ్యి ఎప్పటికప్పుడు 100% రికవరీకి బాగా ఉపయోగపడ్డారు. సహకార సంఘ అధ్యక్షులు కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి, సభ్యులు కానివ్వండి, అందరూ చాలా సపోర్ట్ చేశారని చెప్పాలి. సార్ ఇప్పుడు మన సంఘంలో టోటల్గా ఉన్నారు సార్, వాళ్ళ పాత్ర మన సంఘాభివృద్ధిలో ఎటువంటి పాత్ర పోషించారంటే? మన సంఘంలో స్టాఫ్ ఈవోతో కలిపి 5 సభ్యులు ఉన్నారండి. ఈ 5 కూడా ఒక టైం లిమిట్ అనేది లేదు పనిచేయటంలో. పొద్దున పూట 9 గంటలకు వస్తే సాయంత్రం పూట 7 అవుతుందో 8 అవుతుందో 9 అవుతుందో టైం ఉండదండి. టైం లేకుండా పనిచేస్తారు. వాళ్ళు ఎంత సపోర్ట్ అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఎంత దాకా తీసుకెళ్ళే వాళ్ళం కాదు. అంతా ఈ క్రెడిట్ అంతా వాళ్ళదే ఎక్కువ. ఎందుకంటే మేము ఎక్కడోసారి తిరుగుతూ ఉంటాం. తిరిగేటప్పుడు ఇక్కడ టైంకి వాళ్ళు వచ్చిన రైతులకు సమాధానం చెప్పడం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ, వాళ్ళ ఒక గోల్డ్ లోన్కి వచ్చారు, గోల్డ్ లోన్ కట్టిన తర్వాత ఎమ్మటే రిలీజ్ చేసి ఇవ్వకపోతే మన దగ్గరికి రాదు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 కిలోమీటర్లు గ్రామీణ బ్యాంక్ ఉంది, అటు 2 కిలోమీటర్లు స్టేట్ బ్యాంక్ ఉంది. వీళ్ళు ఇటు అటు వెళ్ళిపోతారు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా, ఎక్కువ ఛార్జ్ చేసినప్పటికీ కూడా మనం చేసే సర్వీస్ని బట్టి మన దగ్గరికి అలవాటు పడ్డారు. ఆ సర్వీస్ మొత్తం దాంట్లో ఈ క్రెడిట్ మొత్తం వాళ్ళదే, స్టాఫ్దే. టైం లేకుండా పనిచేయడం అనేది మామూలుగా అయితే 10 గంటలకి వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతారు. మా వాళ్ళు అలా మధ్యలో లంచ్ అవర్ కూడా ఉండదండి, కంటిన్యూ ఉండదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి వస్తుంటారు. అంటే ఈ స్టాఫ్ మాత్రం 100% బాగా ఫుల్ సపోర్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు మన సంఘానికి సంబంధించి డీసీసీబీ బ్యాంక్ నుంచి మనకు అందే రుణ సదుపాయాల గురించి, తర్వాత వారు నుంచి మనకు ఎటువంటి సర్వీస్ ఉంటుంది, వాళ్ళు ప్రాంప్ట్గా మనకి లోన్ శాంక్షనింగ్లో కానీ ఇటువంటి వాటిల్లో ఎలాంటి హెల్ప్లు చేస్తున్నారు, వీటి గురించి ఇప్పుడు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్కి మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే, మా అప్లికేషన్స్ ఏ వెళ్ళినా సిఇఓ గారు కానీ మేము లోన్ ఇవ్వడానికి ముందు ఉంటాము. ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు డిసిసిబి ఏ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినా దాన్ని ముందుగా మేము టేకప్ చేయటం, దాని మూలంగా మా అప్లికేషన్ వెళ్ళటం అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరగటం వల్ల మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేది. హైర్ అఫీషియల్ ఎప్పుడు కూడా మాకు అండగా ఉండేవాళ్ళు. ఏ అప్లికేషన్ మేము ఏ లోన్ కావాలని వెళ్ళినా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే రైతాంగానికి ఏది అవసరమో అది చూసి, ఇప్పుడు కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల పొలాలు అమ్ముకోవడానికి పరిస్థితి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ మధ్యన కర్షక మిత్ర అలాగే రైతు నేస్తం లోన్లు ఇంట్రడ్యూస్ చేయటం వల్ల మా సంఘం నుండి కర్షక మిత్ర నుంచి ఒక 5 కోట్లు, అట్లాగే రైతు నేస్తం నుంచి 5 కోట్లు సీసీగా కర్షక మిత్ర రైతు నేస్తం టర్మ్ లోన్గా ఇవ్వటం వల్ల మా ఏరియా ఉన్న రైతాంగానికి ఎంతో ఉపయోగపడినాయని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్ మన జిల్లాలో నబార్డ్ వారి సౌజన్యంతో ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ అని చెప్పి ఫామ్ చేశారు కదా సార్. సో మన సంఘాభివృద్ధిలో ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ ఎటువంటి పాత్ర పోషించింది? మనం ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ వాళ్ళు మీకు ఎటువంటి లోనింగ్ ఫెసిలిటీలో కానీ తర్వాత ఇతర వాటిలో ఎటువంటి మోటివేషన్ మీకు ఇచ్చారు? తర్వాత మీరు నబార్డ్ స్కీమ్స్ ద్వారా కానీ, ఆప్కాప్ల ద్వారా కానీ, తర్వాత డీసీసీబీ ద్వారా కానీ మీరు బెటర్ రిజల్ట్స్ని డ్రా చేయడానికి పీడీసీ ఎలాంటి పాత్ర పోషించింది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నబార్డ్ డీడీఎం గారు మాకు 2015లో గోడౌన్ కట్టడానికి ప్రపోజల్ పంపించాం. అప్పుడు నబార్డ్ డీడీఎం గారు బాగా సహకరించారు. మాకు 1,02,00,000కి 10% మార్జిన్ పెట్టుకుని 90 లక్షలు ఎంఎస్సి కింద లోన్ తీసుకొని
ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అకాంబనీ మెజర్స్ కానీ ఇవన్నీ కానీ 3 లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చారు. ఈ 3 లక్షల రూపాయలు పెట్టి మేము కౌంటర్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. తర్వాత నుంచి మా పిడిసిఎల్ నుంచి జగదీష్ గారు అలాగే సత్యనారాయణ గారు వచ్చి మీరు రోడ్డు పక్కన ఉన్నారు, ఏదో ఒకటి చేయాలి, మీరు కొత్త బిజినెస్లో స్టార్ట్ చేయాలని అని చెప్పడం జరిగేది. మేము ఆల్రెడీ గోడౌన్ కట్టడం మూలంగా ఇది అయిపోయిన తర్వాత మిగతా దేనికైనా ప్లాన్ చేద్దామండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ మధ్యన పెట్రోల్ బంక్ గురించి ఒకటి చెప్పారు, అది కూడా కొంచెం ఆలోచనలో ఉన్నాము. సార్, ఇప్పుడు మీరు 2015లో మీకు డీసీసీబీలో రిక్రూట్మెంట్ ద్వారా మీకు పోస్టింగ్ వచ్చింది కదండి, జాబ్ వచ్చింది. అయినప్పటికీ మీరు డీసీసీబీ జాబ్ వదులుకొని పిఎస్సిఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు. మీరు పిఎస్సిఎస్లోనే కంటిన్యూ అవ్వాలి అనే డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ సంఘంలో మీరు మన సిఇఓ గారుగా పనిచేయడం మీకు ఎందుకని ఆనందాన్ని ఇస్తుంది అనేది మీరు కొంచెం మన సభ్యులకి ఎక్స్ప్లెయిన్. తప్పకుండా సార్. నేను 2015లో రిటన్ టెస్ట్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఇలా ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ రాసేటప్పుడే ముందు ఎందుకు తమ్ముడు నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అంటే లేదు నేను ఊరినే రాస్తున్నాను అని చెప్పాను. తర్వాత ఆయన చెప్పారు మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు అన్నారు. అయినా నాకైతే మనసులో వేరే ఉందండి. ఏంటంటే నేను ఈ పుట్టినూరు, నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏదో సొసైటీ పేరు చెప్పేవాళ్ళు, అది బాగా పనిచేస్తుంది అని చెప్పనేవాడు. మా ప్రెసిడెంట్ గారు వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ మానికొండలో ఉండేదండి, అప్పుడులో ఆ సొసైటీ పేరు చెప్పేవాడు. అలా నేను మా నందమూరుని జిల్లాలో నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్లాలనేది నా కాన్సెప్ట్ అండి. ప్రెసిడెంట్ గారు చెప్పినప్పటికీ కూడా నా ఎయిమ్ అయితే అది, దాని మూలంగానే నేను బ్యాంకులోకి వెళ్ళకుండా. సార్, ఇప్పుడు మన ఏరియాలో ఏంటంటారు కలంకారీ చాలా ఫేమస్ కదండి, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మీరు ఓఎఫ్పి ఒకటి ఫామ్ చేశారు. ఆ ఓఎఫ్పి ఐడియా మీకు ఎలా వచ్చింది, దాన్ని మీరు డెవలప్ చేయడానికి మీరు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఓఎఫ్పి అనేది కాన్సెప్ట్ మాకు నబార్డ్ డిడిఎం గారు ఇక్కడికి వచ్చి ఒక ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేయండి మీరు మీ ఏరియాలో అంటే, మా ఏరియాలో ఇక్కడ కలంకారీ అనేది ఒకటి ఉందండి, బాగా ఫేమస్ ఉండేది ఒకప్పుడు. దాన్ని ఉన్న కొద్దికి అంతరించిపోతుంది ఆ కళ అనేది. దానికి మహిళా సోదరులందరూ దాన్ని పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళని ఒక 500 మందిని గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్ళతో ఈ వర్క్ అంతా చేయిస్తే వాళ్ళకి డిసిహెచ్ వాళ్ళ ద్వారా కానీ మన నబార్డు దానికి డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పి అడిగితే దానికి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి మనకి 2 లక్షలు గ్రాంట్ కూడా శాంక్షన్ చేశారు. అలా అది శాంక్షన్ అయిన తర్వాత ఆ డిపిఆర్ కూడా మనం వాళ్ళకి డిస్ప్లే కూడా మన ఆన్లైన్లో చూపించడం జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేసి తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆ కలంకారీ వృత్తిని డెవలప్ చేయడం కోసం వాళ్ళకి లోన్లు అయ్యి ఇవ్వాలి. దానికి నబార్డ్ కూడా మాకు సపోర్ట్ ఇస్తానని చెప్పారు. దానికి కూడా భవిష్యత్తులో శాంక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా లోన్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అంటే గోడౌన్ స్కీమ్ ఒకటి, తర్వాత ఫార్మ్ మెకనైజేషన్ కింద కస్టమైరింగ్ హబ్లు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కదండి. ఇందులో మనం ఎలాంటి పాత్ర పోషిద్దాం అనుకుంటున్నాం, దీని గురించి మన ప్రేక్షకులకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గవర్నమెంట్ చాంపియన్ ద్వారా ఏఎఫ్ఎస్ స్కీములు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి పెట్టింది. దాంట్లో మా సంఘం తరఫున 2 చోట్ల గోడౌన్లు శాంక్షన్ ఇచ్చారు. ఒకటి జింజేరు, 2 కాకర్లమూడి. ఆ తర్వాత కస్టమర్ హైరింగ్ హబ్ మండలం లెవెల్లో నియోజకవర్గానికి ఒక హబ్ శాంక్షన్ చేశారు. అది నియోజకవర్గంలో మా సంఘం పెద్దదవటం మూలంగా మాకు శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో మేము రైతాంగానికి మా ఏరియాలో కంబైన్డ్ హార్వెస్టర్లు అవసరం ఉంది. ఆ కంబైన్డ్ హార్వెస్టర్లు 2 ప్రపోజల్ పెట్టాము. అలాగే టీచర్స్ పెట్టాము. కొన్ని ఇంకా రైతులకి స్ప్రేయర్లు అలా తక్కువ అద్దెకి ఇవ్వటం కోసం
రైతులకు అందుబాటులో అన్నీ ఉంచాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళి ఈ 86 లక్షలంతో శాంక్షన్ ఇచ్చారు. అది ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా దాన్ని మాత్రం ప్రపోజల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, ఇప్పుడు మన సంఘానికి సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి సార్? అంటే మన సంఘం ఫ్యూచర్లో ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? ఎటువంటి కొత్త లోన్ ప్రోడక్ట్స్ కానీ నాన్ క్రెడిట్ యాక్టివిటీస్ కానీ టేకప్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు మన ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫ్యూచర్ ప్లాన్ అంటే మా సంఘం రోడ్ నేషనల్ హైవే పక్కన ఉండటం మూలంగా వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఉద్దేశించి ఫ్యూచర్లో పెట్రోల్ బంక్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఆ పెట్రోల్ బంక్ ఈ తర్వాత పెట్రోల్ బంక్ మేము ప్లాన్ చేస్తూ ఉండగా పీడీసీసీఎల్ నుంచి కూడా మన సత్యనారాయణ గారు జగదీష్ గారు కూడా వచ్చి ఈ పీడీసీఎల్ ద్వారా అయితే మేము పెట్రోల్ బంక్ అవుట్లెట్స్ ఇవ్వడానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం ద్వారా దాన్ని ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఆ తర్వాత రూరల్ హౌసింగ్ మా ఏరియాలో కమర్షియల్ బ్యాంక్స్ ఏమైనా ఇవ్వాలంటే మండలం హెడ్ క్వార్టర్లో లేకపోతే మున్సిపల్ ఏరియాలో ఉంటే లోన్ హౌసింగ్ ఉంటేనే హౌసులు కన్స్ట్రక్షన్ లోన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి తప్ప విలేజ్లో ఉన్న మా రైతాంగానికి ఇల్లు కట్టుకోవాలంటే లోన్లు ఇవ్వడానికి ముందు రావట్లేదు. దాన్ని ఒకటి ఆప్కా వాళ్ళు దాన్ని ఒకటి పరిశీలించాలని చెప్పి కోరుకుంటూ, తర్వాత ఈ ఏరియాలో వ్యవసాయ పనులు చేయడానికి కానీ దీనికి జేసీపీ ఒకటి అవసరం ఉంది. ఆ జేసీబీ కూడా తీసుకుని రైతాంగానికి తక్కువ అద్దెకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 3 ఫ్యూచర్ ప్లాన్స్తో ఉన్నాము. ఇప్పుడు మన మధ్యలో మన పిఎస్సిఎస్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు, తర్వాత డీసీసీబీ కృష్ణా డీసీబీ యొక్క ఎక్స్ డైరెక్టర్ గారైన మహేశ్వరరావు గారు ఉన్నారండి. సార్ గారు 2013 నుంచి సొసైటీకి ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతున్నారు. సో సార్ గారి మాటల్లోనే మనం ఈ సొసైటీ గురించి సార్ గారు ఎటువంటి అబ్జర్వేషన్స్ చేస్తున్నారు, ఈ సంఘాభివృద్ధిలో సార్ గారు ఎటువంటి పాత్ర పోషించారనేది మనం తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు మన 2013 నుంచి మీరు ఈ సంఘంలో ప్రెసిడెంట్ గారుగా కంటిన్యూ అవుతున్నారు కదండి. సో ఈ సంఘంలో మీరు సిబ్బంది దగ్గర కానీ సిఇఓ గారి దగ్గర కానీ మీరు ఎటువంటి అబ్జర్వ్ చేశారు? తర్వాత ఈ సంఘంలోకి కస్టమర్లుగా ఉన్న రైతాంగానికి మన సంఘం ఎటువంటి లోనింగ్ కానీ ఇతర వాటికి ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్ చేస్తుంది? సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీ అనుభవాలని హైలైట్ చేస్తాను. అందరికీ నమస్కారం. నేను 2013 ఎలక్షన్లో ఈ సొసైటీ అధ్యక్షునిగా ఎంపిక కాబడ్డాను. మా ఆపరేషన్లో 9 విలేజ్లు ఉన్నాయి. 9 గ్రామ పంచాయతీల్లోనూ నేను ఉత్తమ రైతు అవార్డు గ్రహీత. గతంలో నేను రైతు ఉద్యోగం చేసేవాడిని. అప్పుడు ఉత్తమ రైతు అవార్డు తీసుకున్న తర్వాత మనాళ్ళు అంతా ఈ సొసైటీ అధ్యక్షులు కీర్తిశేషులు మన వెంకటరంగదాస్ గారు ఉండేవారండి. ఆ వెంకటరంగదాస్ గారి టైంలో దీన్ని చాలా అభివృద్ధి చేశారు. 0 స్థాయిలో నుంచి, అంటే మొట్టమొదటిగా 57లో స్థాపించిన దగ్గర నుండి అందరికన్నా బాగా పనిచేసి బాగా ఉత్తమ స్థానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కీర్తిశేషులు వెంకటరంగదాస్ గారు. ఆయన పెద్దబాబు గారు అని పిలిచేవారు. అప్పటి నుంచి ఇది దినదిన అభివృద్ధి పెంచుకుంటూ వచ్చిందని మన ఉద్దేశం ఏంటంటే, మనం ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీత ఎట్లా ఉందో అదే రకంగా మనం చేసే ఫీల్డ్ ఏదైనా సరే దానికి తగిన న్యాయం చేయాలి, అందరిలో మన్నన పొందాలనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నేను ప్రెసిడెంట్గా రావడం జరిగింది. నన్ను అదే టైంలో జిల్లా బ్యాంకు డైరెక్టర్గా కూడా సెలెక్ట్ అయ్యాను. జిల్లా బ్యాంక్ డైరెక్టర్ సెలెక్ట్ అయ్యేటప్పుడు మాది చిన్న సొసైటీ వల్ల 65 లక్షలతో నేను ఛార్జ్ తీసుకుని అక్కడి నుంచి ఏ డెవలప్మెంట్స్ ఉన్నాయి, దీనికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏం చేయాలి, నాబార్డు నుంచి దీనికి లోన్ తీసుకోవాలన్నారు. ఏంటంటే నేను కూడా దీంట్లో అనుభవం లేని వ్యక్తిని గతంలో తెలుసుకుని మన వాళ్ళందరూ డిపార్ట్మెంటల్గా కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అవటం వల్ల కానీ అక్కడ డిపార్ట్మెంట్ అనుసంధానంలో అప్పుడు మాకున్న నాబార్డు డీడీఎం మధుమూర్తి గారు అని ఉండేవారు. మధుమూర్తి గారు మాకు మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాల మేరకు మేము నాబార్డుకి లెటర్ పెట్టుకోవటం, మాకు 2.5 సంవత్సరాల తర్వాత లోన్ శాంక్షన్ అవటం. ఎంఎస్సీ నుంచి 91,80,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. తీసుకుని 40 లక్షల రూపాయలతో ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్గా పూర్తి చేయడానికి, దీనిలోనే ఒక 35 లక్షల రూపాయలుగా కళ్యాణ మండపం. తదుపరి రాబోయే కాలంలో మాకు రైతాంగానికి అన్ని విధాలు ఉపయోగపడేటట్టు హార్వెస్టర్లు కావాలని అడిగాము. నాబార్డు నుంచి హార్వెస్టర్ల కోసం మేము ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. వాటికి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక పెట్రోల్ బంక్ ఒకటి పెట్టాలని కూడా ఆలోచనలో ఉన్నాం.
తదుపరి అందరికీ రైతాంగానికి జేసీబీ ఒకటి కావాలని కోరుతున్నాం. నాబార్డు నుంచి 3 కూడా ఇస్తారని మేము ఆశిస్తాం. మన మధ్యలో మన సంఘానికి సంబంధించి పిఐసి గారు కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో ఏఆర్గా విధిని నిర్వహిస్తూ పిఐసిగా ఉన్న మన రాము గారు ఉన్నారండి. సార్ మన సొసైటీకి సంబంధించి గతంలో ఆడిటర్గా కూడా ఉన్నారండి. సో ఈ సంఘానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా సార్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సార్ మాటల్లోనే ఈ సంఘానికి సంబంధించి ఏంటి విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆప్కాబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమైనటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆప్కాబ్ నుంచి రాజీవ్ గారు, అదేవిధంగా డిసిసిబి నుంచి జగదీష్ గారు, మన నందమూరు విశాల పరపతి సహకార సంఘం మాజీ అధ్యక్షులైనటువంటి ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా సంఘ కార్యదర్శి అయినటువంటి ఎర్లగడ్డ మోహన్ రావు గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని కండక్ట్ చేయటం వల్ల ఈ సహకార సంఘాన్ని చూసి జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ ఈ స్ఫూర్తి పొంది ఈ సంఘం యొక్క పనితీరుని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు సంఘాలని నడిపిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం చాలా మంచి విషయం. పోతే ఈ సహకార సంఘం నందమూరు సహకార పరపతి సంఘం అనేది నేను ఈ 4-5 years సుమారుగా ఒక 6 years నుంచి ఈ సంఘంతో అనుబంధం ఉంది. అంటే వేరే యాక్టివిటీస్లో డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా ఇన్స్పెక్షన్స్ కానీ ఆడిట్ కానీ, అదేవిధంగా ఈ ఏరియాలో సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ అనే క్యాడర్ తోటి ఈ సూపర్విజన్ కూడా పిఎం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇతర విషయాలు సూపర్విజన్ ఈ సంఘం మీద చేస్తూ ఉంటాం. పోతే ఈ సహకార సంఘం ఈరోజు ఈ విధంగా దినదినాన్ని అభివృద్ధి చెందుతూ మంచి పనితీరు కనిపిస్తుందంటే ఏదో ఒక రోజులో ఈరోజు సాధించినటువంటి కార్యక్రమం కాదు. ఈ సంఘం సుమారుగా 1957 సంవత్సరంలో మరి స్టార్ట్ చేయబడి అప్పటి నుంచి పనితీరు మెరుగుపరుచుకుంటూ సంవత్సరం మెరుగుపరుచుకుంటూ అనేక మంది కార్యదర్శులు, అనేక మంది పాలకవర్గాలు మారుతూ ఈరోజు ఉచిత స్థితికి వచ్చింది. అయితే గత ఈ 7-8 ఏళ్లలో మరి ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది ఈ సహకార సంఘంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పనిచేసినటువంటి ఈ మధ్యకాలంలో ఈ కార్యదర్శి మన మోహన్ రావు కానీ, అదేవిధంగా సిబ్బంది కానీ, వాళ్ళు సిబ్బంది డెడికేటెడ్ ఆ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ డెడికేటెడ్ ఆ పార్టిసిపేషన్ ఉండటం వల్ల ఇది ఈ రోజున మంచి పనితీరు జిల్లాలో, ఈ కృష్ణా జిల్లాలో మంచి పనితీరు అనేది కనిపించడం జరుగుతుంది సహజంగా. పోతే ఈ సహకార సంఘం అనేది డెవలప్ చేయడంలో, అభివృద్ధి చెందటంలో చాలా బాలారిష్టాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ బ్యాంక్ లాగా, ఒక వాణిజ్యపరమైన బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ కానీ అదర్ బ్యాంక్స్ కానీ పనితీరు మెరుగైన పనితీరు కనిపించడం వేరు, సహకార సంఘం మెరుగైన పనితీరు కనిపించడం వేరు. ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్ వచ్చేసరికి వాటికి ఒక మెరుగైన వ్యవస్థ ఉంటుంది, అంటే వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది వాళ్ళకి. అలాగే సిబ్బంది రిక్రూట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి శిక్షణ కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది. కానీ సహకార సంఘాల్లో ఆ పరిస్థితి ఉండదు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పాలకవర్గమే ఆ సిబ్బందిని, సరైన సిబ్బందిని ఎంచుకోవటం, వాళ్ళతోటి పని తీసుకోవటం, ఇదంతా కూడా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఒక సహకార సంఘం అనేది అనేక రకమైనటువంటి ఏజెన్సీలు అజమాయిషికి లోబడి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక పక్కన రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటారు, వారి అజమాయిషి ఉంటుంది సహకార సంఘాల మీద. ప్రభుత్వపరంగా ప్రభుత్వం వైపు నుంచి వారు నియంత్రణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఫైనాన్షింగ్ బ్యాంక్ ఉంటుంది, డిసిసిబి కానీ ఆప్కాప్ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి, అధికారులు ఉంటూ ఉంటారు. సహకార సంఘాల్లో డిప్యూటీ రిజిస్ట్రార్ ఉంటారు, అదేవిధంగా జాయింట్ రిజిస్ట్రార్ ఉంటారు, అదేవిధంగా వీళ్ళు బ్యాంక్ మేనేజర్స్ దగ్గర నుంచి ఏజిఎంలు, డీజీఎంలు, అదే సిఇఓలు, ఆప్కాబు మరియు నాబార్డు, ముఖ్యంగా నాబార్డులో చాలా సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ కోఆపరేషన్ కూడా ఈ సంఘానికి దొరుకుతుంది. మరి ముఖ్యంగా నేను ఇప్పుడు పాయింట్ అది కొద్దిగా మిస్ అవుతున్నాను. ఇది ఈ సిబ్బందిని వాళ్ళు కమర్షియల్ బ్యాంకులో చూపించే పనితీరుకి మరి వీళ్ళు చూపించే పనితీరుకి అంత శిక్షణ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకునే శాలరీస్కి వీళ్ళు తీసుకునే శాలరీస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. వర్క్ లోడ్ కూడా
వాళ్ళెంత పనిచేస్తారు, వీళ్ళెంత పనిచేస్తారు. కానీ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిబ్బంది డెడికేషన్ లేకుండా ఏ సంఘం కూడా మన అభివృద్ధి చెందదు, అది ఆ పనితీరు చూపించదు. అదేవిధంగా ఆ యొక్క ఆ ఏరియా ఆపరేషన్లో ఒక సుమారుగా 7 విలేజెస్ ఉన్నాయి. ఈ ఏరియా ఆపరేషన్లో నందమూరు ఏరియాలో 7 విలేజెస్ ఆమ్లెట్స్ లాంటివి ఏరియా ఆపరేషన్లో ఉన్నాయి. ఈ రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు సహజంగా ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాకు మార్చి నెలాఖరు వచ్చేసరికి నీకు డ్యూ డేట్ అయిపోయింది, నువ్వు లోన్ కట్టు, మీరు కట్టేసేయాలా, లోన్ డ్యూ డేట్ అయిపోయింది అనేది వౌడ్ అయ్యే పరిస్థితి ఇవ్వరు. వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి ఇక్కడ ఈ కౌంటర్స్లో కట్టేసి వాళ్ళు ఆ వౌడ్ డ్యూ కాకుండా సంఘంలో వౌడ్ డ్యూ పెరిగిపోకుండా చూస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఇదే రకంగా వాళ్ళు ఒక పక్కన పాలకవర్గం సహకారం, అదేవిధంగా ఒక పక్కన డిపార్ట్మెంట్ అధికార సహకారం కూడా ఉన్నటువంటి డిఆర్ గారు కానీ, జాయింట్ రిజిస్ట్రార్ రవికుమార్ గారు కానీ, అదేవిధంగా మన బ్యాంకులో ఉన్నటువంటి వేరియస్ క్యాడర్స్ ఉన్నటువంటి అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు నిరంతరం కూడా ఈ సహకారం వీళ్ళకి కావాల్సిన ఏ స్కీమ్ ఏదైనా, ఇప్పుడు ఈ బ్యాంక్ తరఫున ఏదైనా స్కీమ్ ఇంట్రొడ్యూస్ అయితే ఆ స్కీమ్ని వీళ్ళు అందిపుచ్చుకోవటం, అది మళ్ళీ రైతులకి తిరిగి ఇంటర్న్ అందజేయటం, ఇదంతా కూడా వీళ్ళు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం వల్ల, కార్యదర్శి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవటం వల్లే ఇదంతా జరుగుతుంది. ఎప్పుడైతే మనం టెక్నాలజీలో వెనుకబడి ఉన్నామో మనం ఆ స్కీమ్స్ ఏదో మనం అవగాహన ఉండదు, అది మనం రైతులకు చెప్పే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ కార్యదర్శి కొద్ది టెక్నాలజికల్గా అప్డేటెడ్ ఉండటం, వాళ్ళు మళ్ళీ రైతులకి అర్థమయ్యేటట్టు చెప్పడం, ఆ స్కీమ్ గురించి వాళ్ళని ఒప్పించటం, వాళ్ళకి లోనింగ్ అనేది ఇవ్వటం. ఆ నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో ఈ సంఘం మీద, వాళ్ళు డిపాజిట్లు విరివిగా వేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే సుమారుగా 5 కోట్లు డిపాజిట్లు అంటే అది మామూలు విషయం కాదు. సహకార సంఘంలో ఇక్కడ సంస్థ మీద నమ్మకం పెట్టి చుట్టుపక్కల ఉన్న రైతులు ఆ 5 కోట్లు డిపాజిట్లు ఇక్కడ దాచుకోవటం అంటే ఇది 10 కోట్లకి వెళ్ళిపోద్ది. నాకు తెలిసి వచ్చే 1-2 ఏళ్లలో ఈ 10 కోట్లు తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి అంత వాళ్ళు మన మీద నమ్మకం పెట్టి డబ్బులు మన దగ్గర దాచుకోవటం, అదేవిధంగా మనకు లోను తీసుకుని సక్రమంగా తిరిగి చెల్లించడం, ఆ నమ్మకం పెట్టడం అయితే రైతులు కూడా చాలా, ఇక్కడ ఈ ప్రాంత రైతులు కూడా అభినందించదగాల్సిన సందర్భం ఇది. ముఖ్యంగా ఈరోజు ఈ సంఘం భవిష్యత్తులో కూడా చేపట్టిపోయే యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా ఈ గోడౌన్స్ కానీ, లేదంటే మనకి హార్వెస్టింగ్ వెబ్బులు, ఇవన్నీ కూడా చాలా బృహత్తరమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. సహకార సంఘాలను బలోపేతం చేయాలి, వీటి ద్వారా ప్రజలకి విశేషమైన సర్వీసెస్ మల్టీ సర్వీస్ సెంటర్ లాగా తయారు చేసి ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని సంస్కరణలు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ సంస్కరణలో మనం సహకరించి మన సంఘాన్ని ఇంకా అభివృద్ధుల బాటలో నడిపించి, ఇందాక చెప్పారు ఈ చేనేత సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి కలంకారీ వృత్తులు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు చేసే శ్రమ ఎక్కువ, కానీ పొందేటువంటి లబ్ధి చాలా తక్కువ ఉంటుంది. అట్టడుగు వర్గాలు కూడా ఈ రోజున లోన్ అందించే స్కీమ్లు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం భవిష్యత్తులో. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా మన ఉమామేశ్వరరావు గారి రైతులందరూ కూడా జేసీబీ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఏదైనా రైతులకి ఇక్కడ మార్చిరికి సంబంధించిన బాక్సెస్ కూడా ఏదో పెడుతున్నాం, కొన్ని సంఘాల్లో పెట్టడం జరిగింది జిల్లాలో, ఇక్కడ కూడా పెడితే బాగుంటుందని రైతులు అడుగుతున్నారు. ముందు ఈ పాలక వర్గాలు ఇక్కడ ఉన్న రైతుల సహకారంతో, వారి యొక్క కోఆపరేషన్ తోటి ముందు కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. దీనికి మరింత కూడా ఇదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం కానీ, రాబోయే వాళ్ళు కానీ, ఆ నాబార్డు నుంచి కానీ, వీళ్ళందరూ కూడా ఈ సహకార సంఘానికి మరింత వాళ్ళ సహకారాన్ని అందించి మరింత దిగ్విజయంగా నడపడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతులకి, అదేవిధంగా ప్రత్యేకించి సంఘ సిబ్బందికి చాలా డెడికేషన్ చూపిస్తూ ఆ ఇన్వాల్వ్మెంట్, వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయితూ అవి మరి వాళ్ళు రయల్గా పగలనగా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, డిపార్ట్మెంటు కానీ బ్యాంక్ కానీ మరి రకరకాల ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. అలాంటి చాలా ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ మూడు కూడా కంట్రోలింగ్ ఏజెన్సీస్ కాబట్టి వాళ్ళకి లోబడి వీళ్ళు పనిచేయటం అనేది చాలా అభినందించాల్సింది. ముందు కూడా వీళ్ళు ఇదే విధంగా కష్టపడి రైతులకి మరింత సేవల్ని చేస్తూ ఈ సంఘానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, నమస్కారం.